ప్రేక్షకులందరికీ నమస్కారం. మొక్కజొన్న రైతుకి మరో దెబ్బ తగిలింది. ఎప్పుడైతే గల్ఫ్లో యుద్ధం మొదలైందో అప్పుడే మొక్కజొన్న మార్కెట్ పతనమైంది. గల్ఫ్లో యుద్ధానికి మొక్కజొన్న ధర పతనానికి లింక్ ఏంటి అని కొంతమంది అడగవచ్చు, కొంతమందికి అయితే తెలుసు. మొక్కజొన్నలో 60% పౌల్ట్రీ ఇండస్ట్రీకి అంటే కోళ్ల పరిశ్రమకి దానాగా ఉపయోగిస్తూ ఉన్నారు. కోళ్ల పరిశ్రమ ఎగుమతులు మొత్తం గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడి ఉన్నాయి. చికెన్ కానీ గుడ్లు కానీ గడిచిన 10 రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో మొక్కజొన్న కొనుగోలు కూడా వాళ్ళు నిలిపివేశారు. దీంతో మొక్కజొన్న మద్దతు ధర కన్నా కూడా ₹1000 తక్కువ రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో అయితే క్వింటా ₹1400 మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి. కరీంనగర్లో అయితే 1800 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాయలసీమ జిల్లాల్లో 1650 నుంచి 1850 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే రబీలో వేసిన మొక్కజొన్న ఇంకా పూర్తిగా హార్వెస్టింగ్కి రాలేదు. ఏప్రిల్లో గనక ఒకసారి ప్రవేశిస్తే తెలంగాణలో 40 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 36 లక్షల టన్నులు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 80 లక్షల టన్నులు పైగా మొక్కజొన్న ఏప్రిల్లో పెద్ద ఎత్తున మార్కెట్లకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి గనక ఈ యుద్ధం గనక పరిష్కారం కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి మద్దతు ధర కనుక ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దిగుబడులు కూడా 30 నుంచి 40 క్వింటాల దాకా రైతులు సాధిస్తూ ఉన్నారు. క్వింటా 1500 అంటే రైతులు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మద్దతు ధర కనుక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే మొక్కజొన్న రైతుల్ని వ్యాపారస్తులు మరింత దారుణంగా దోచుకునే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో మొక్కజొన్న ఏ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఎర్లీగా హార్వెస్ట్ చేసిన వారు ఎంత దిగుబడులు వచ్చాయి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.